ఇంకా రేడియేషన్ ఆపేయడం మంచిది లోకేశ్వరి గారు. ఫైనల్ స్టేజెస్. బాధనైతే తగ్గించగలం కానీ ప్రాణాన్ని ఆపలేం. హరి, ఊరుకో లోకక్క, ఊరుకో. అమ్మెక్కడుంది సాయన్న? కాసేపు చల్లగాలికి బయట కూర్చుంటానంది. గార్డెన్లో ఉంది. అమ్మా, అమ్మా. హరి, నువ్వేనా? ఆ, ఇక్కడున్నావేంట్రా? ఆయన దగ్గర ఉండమన్నాగా. ఆ, నాన్న నీ దగ్గర ఉండమన్నారులే, అందుకే వచ్చా. సరిపోయింది, కూర్చో. ఒరే నాన్న, చూపు తగ్గిపోయిందిరా. మెల్లగా కన్ను మూయటం అలవాటవుతున్నట్టుంది. నీకేం కాదులే. ఆ? ఏం కాదు. రేడియేషన్ కీమోథెరపీ వల్ల చూపు తగ్గిందంతే. అమ్మా, నీకేం కాదు. అమ్మా, నాన్నగారి ఫోటోలు అడిగావు కదా, ఇదిగో ఆల్బమ్. ఏడీనా? ఇక్కడ దేవుడి పోలికలు ఉంటాయి ఈ మనిషికి. ఇంకోసారి చూసేదాకా ఈ కంట్లో ప్రాణం ఉంటే చాలు. ఇంకే హెచ్ఎంఈ వారికి రికార్డులు ఇవ్వచ్చు. రామారావు గారు, ఈ వేళ మీకంటే నేనే ముందొచ్చాను. వేష్, నేను సమయానికి వచ్చాను. కొత్తగా ఆడవాళ్లు కూడా ఇంటా వంట లేని ఉద్యోగాలకు వస్తుంటే ఇలాగే ఉంటుంది మరి. ఏమండి ఏడుకొండల గారు, ఆడవాళ్ళు సంపాదిస్తే మీ సొమ్మేం పోయిందండి? 9 నెలలు మోసి కష్టపడి మగజాతిని కూడా సంపాదించేది వాళ్లే, నన్ను మర్చిపోకండి. రేపు దేశాన్ని కూడా పాలిస్తారేమో. నిజమేనయ్యా రామారావు, ఇప్పటిదాకా మనల్ని పాలించింది ఆ ఎలిజబెత్ రాణియే కదా. నమస్కారం రిజిస్టర్. నమస్కారం రామారావు. దొరగారు, ఇదిగోండి మీ ఫైల్. సుబ్బయ్య గారు, ఇక్కడ ఎవరు దొరలు లేరు. నన్నే కాదు, ఇంకెవరిని కూడా అలా పిలవకండి. నన్ను పేరు పెట్టి పిలిస్తే చాలు. దండమయ్యా. మీరు చెన్నకేశవులు కదూ? అవునయ్యా. మీ కాగితాల మీద సంతకం పెట్టానే, మళ్ళీ ఎందుకు వచ్చారు? 2 కాగితాలు కావాలన్నారయ్యా, దొరకట్లేదయ్యా. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయే, ఏం కావాలన్నారు? మీ కిందోళ్ళకి ₹2 ఇచ్చి మీ కాడికి ఇలా వచ్చామయ్యా. మీ పయ్యోళ్ళకి మచ్చరేస్తే ₹2 కావాలంటున్నారయ్యా. మట్టి అడుక్కోవడానికి వచ్చిన రైతులు మా కాడ డబ్బులు ఆడుంటాయ్యా. ఆ కాగితాలు ఎలా ఇవ్వండి. ఇదిగోండి అయ్యా, చూడండి అయ్యా. అన్ని సరిగ్గానే ఉన్నాయి కదా, ఏం తక్కువయ్యాయని? రామారావు గారు, సంతకం పెట్టండి. రామారావు గారు, పెట్టండి సంతకం.
సుబ్బయ్య గారు అయ్యా ఇవి తీసుకెళ్లి ముద్ర వేయించండి. అలాగే అయ్యా. ఈ డబ్బు ఎక్కడిది? మీది కాదులేండి, మీ సబ్ రిజిస్ట్రార్ కుర్చీ సంపాదించింది. మీ వాటా మీకుంటుంది. తిలా పాపం తలా కాస్త పంచుకుందరు. నేను మాట్లాడతాలే, నువ్వు వెళ్ళు. చాలా కోపంగా మందు ఉన్నారు. కాని పని మనం చేయడానికి తీసుకుంటే లంచం అంటాం. మన పని మనం చేయడానికి కూడా తీసుకుంటే దాన్ని ఏమంటారండి? రామారావు, నువ్వు కొత్తగా ఉద్యోగానికి వచ్చావు. ఇలాంటివన్నీ చూసి చూడనట్టు వెళ్ళాలి. 3 నెలల క్రితం మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అవినీతికి కూడా స్వాతంత్రం వచ్చిందని ఈ ఆఫీస్ ని చూస్తుంటే తెలుస్తుంది. ఇదిగో తీసుకోండి, ఏంటిది? నా రాజీనామా రాసుకోండి. రామారావు, 7,000 మంది మద్రాస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వచ్చిన 6గురిలో నువ్వు ఒకడివి. 1,000 మంది కోరుకుంటున్న అదృష్టం కాళ్ళనుకోకు రామారావు. జనం కన్నీళ్లతో నా వాళ్ళ కడుపు నింపుకునే అదృష్టం నాకు వద్దండి. అయినా వ్యక్తుల్ని మార్చగలను కానీ వ్యవస్థను మార్చడం నా వల్ల ఎలా అవుతుంది? అందుకే నా రాజీనామా. వస్తాను. 3 వారాలు పనిచేసావు, మరో వారం చేస్తే మొదటి జీతం తీసుకోవచ్చాయా? ఎవడి డబ్బుతో ఇల్లు గడుస్తుందో వాడే ఆ ఇంటికి యజమాని. లంచం తీసుకునే వాడి ఇంటికి ఎంతమంది యజమానులు ఉంటారో మీరే ఆలోచించుకోండి. లక్ష్మి, పొయ్యి మీద పాయసం పెట్టాను చూడవా? సరే అక్క. అయినా ఈరోజు పెళ్లి రోజు కదా, బావగారు ఉద్యోగానికి వెళ్ళకపోతే ఏంటి? మరే మొగుడు పెళ్ళాలిద్దరూ కృష్ణలో మునిగి కొండకెళ్ళొచ్చే పని. నీకు తెలుసుగా అత్తయ్య, ఆయన సెలవులు పెట్టాడు కదా. ఇడుగో మా అయ్య మాటల్లోనే వచ్చాడు. వీడెందుకు వస్తాడు? పెళ్లి రోజు కూడా పనేంటని వాళ్లే పంపించుంటారు. కొమరవోలు నుంచి మీ మామగారు కబురు పెట్టారా? చూడు ఎవరొచ్చారు చూడు. ఆడిప్పుడు రిజిస్టర్ అయ్యా, కుదురుద్దో లేదో అని చెప్పా. బాబు పాలు తాగాడా? వెళ్తారా? నీకిష్టమని పాయసం కాస్తున్నా బావా, తెస్తా ఉండు. నేను ఉద్యోగం మానేశాను. ఎందుకు మానేశా? నచ్చలేదు. మరేం చేద్దామని? ఏమైంది? బావగారు ఉద్యోగం మానేశారంట. డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు ఆ మధ్య రాసిన ఉత్తరం. సినిమాల్లోకి వెళ్తాను. ఏంటి సినిమాల్లోకా? సినిమాల్లోకా? బంగారం లాంటి ఉద్యోగం వదిలేసి సినిమాలోకి వెళ్తాడంట. మన ఇంటా ఉంటా ఉందా? అప్పుడు పైలట్ ట్రైనింగ్ అంటే వద్దన్నారు, ఇప్పుడు సినిమాలంటే కాదంటున్నారు. అన్నయ్య ఇష్టానికి ఉండేవరా? అక్కడ మనకెవరున్నారా? ఎవరున్నారని రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చింది. ఇది అంతే. అప్పుడెప్పుడో పుల్లయ్య గారు పిలిచినప్పుడే వెళ్ళుంటే ఈ పాటి కీళ్ళగురు సినిమాలో హీరో అయి ఉండేవాడు. బావా నువ్వు ఉండు, అక్క గురించి ఆలోచించవా? అమ్మాయి తారకం, ఆడు నీ మాట వింటాడు. వెళ్ళి చెప్పమ్మా. ఓసి నీ పతిభక్తి పాడుగాను సర్దుతావేంటే? నమ్మకం లేని రంగం కదా, ఇష్టం లేదనుకున్నాను. నీకు నాకు 2 ఇష్టాలుంటాయా బావా? నీకు భగవంతుడు చక్కని రూపం ఇచ్చాడు, చదువు సంస్కారం అలవర్చాడు, నటించగల కళనిచ్చాడు. మద్రాస్ వారి మనసుకు నచ్చావు. వెళ్ళిరా బావా.
తారకం ఏంటిది? ఊరు కాని ఊరు అవసరం వస్తే అమ్ముకో, తారకం వద్దంటే నా మీద ఒట్టే. నిజంగా సినిమాల్లోకే? అవునండి. ఏమిటి నాగేశ్వరం అయిపోదామనే? కాదండి, రామారావు అవుదామని